జై జై శ్రీరామ్ అని చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఇంకా గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అందరూ రెండు చేతులు ఎత్తాలి. నా చేతిలో మైక్ ఉన్న కారణంగా ఒక చెయ్యి ఎత్తాను. నన్ను చూసి ఒక చెయ్యి ఎత్తకండి. ఇప్పుడు మాతరం మాతరం అంటాను. అందరం గట్టిగా వందే మాతరం అని చెప్పాలి. ఈ సంవత్సరం వందే మాతరానికి 150 సంవత్సరాలు పూర్తయింది. స్మరించుకుంటూ మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం. వందే మాతరం. వేదికను అలంకరించిన పూజ్య మాతాజీ, పూజ్య స్వామిని, శివదర్శనానంద సరస్వతి మాతాజీకి, అలాగే పూజ్య స్వామీజీ గురుమూర్తి ఆచార్య స్వామీజీకి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హిందూ సమ్మేళన నిర్వహణ సమితి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతృమూర్తులకు, అలాగే హిందూ బంధువులకు, బాలబాలికలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక విశేషమైనటువంటి సందర్భంలో మనం కలిసాం. ఇది కేవలము మన అన్నవరం గ్రామంలో జరుగుతున్న కార్యక్రమం మాత్రమే కాదు. ఇది యావత్తు భారతదేశంలో జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఒక రకంగా ఇది అఖిల భారత కార్యక్రమంగా మనందరము పాల్గొంటున్నాం. 100 సంవత్సరాల క్రితము భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేటటువంటి ఒక సంస్థ ప్రారంభమయ్యి ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో యావత్తు హిందూ సమాజాన్ని కలిపి ఒక సామూహిక సంకల్పం చేసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ మనందరము కలిసాం. ఈ కార్యక్రమం నాగులపల్లి ఉపమండలము అనే పేరుతోటి ఈ అన్నవరం గ్రామంలో మనం జరుపుకుంటున్నాం. ఈ ఉపమండలము కొత్తగా ఎక్కడి నుంచి వచ్చిందని అనుకోకండి, కంగారు పడకండి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అఖిల భారత సంస్థ ప్రతి 10,000 జనాభాని ఒక ఉపమండల వ్యవస్థగా చేసుకొని దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలని ప్రతి 10,000 జనాభాకి ఒక కార్యక్రమం చొప్పున జరిపే విధంగా ఈ విధంగా ఉపమండల వ్యవస్థ, నగరాల్లో బస్తీ వ్యవస్థ ఈ పద్ధతిలో జరుపుకుంటున్నాం. ప్రొద్దుటూరులో కూడా ఇలాంటి కార్యక్రమాలు, ప్రొద్దుటూరులో ప్రతి 10,000 జనాభా చొప్పున బస్తీగా ఇప్పటికే 16 కార్యక్రమాలు పూర్తయి ఇంకొక 4 కార్యక్రమాలతో 20 కార్యక్రమాలు ప్రొద్దుటూరు నగరం జరుపుకుంటుంది. కాబట్టి దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనందరం ఇక్కడ కలిసాం. ఏమిటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, ఎందుకు ఈరోజు మనందరము కలవాలి అనేది ఈరోజు తెలుసుకోవడం కోసమే ఈ హిందూ సమ్మేళనం. ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైనటువంటి చిరపురాతనమైనటువంటి జాతి మన హిందూ జాతి. ప్రపంచంలో ఈరోజు చలామణి అవుతున్నటువంటి మిగిలినటువంటి మతాలు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు లేనటువంటి రోజుల్లోనే అసలు ఈ భూమి మీద మానవ జన్మ ఉద్భవించిన తరువాత ఒక శ్రేష్టమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించినటువంటి జాతి మన హిందూ జాతి. మిగిలిన జాతులన్నిటికీ కనీసము గుడ్డ కట్టుకోవడం కూడా తెలియనటువంటి సందర్భంలో మన భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన జీవన విధానము ఆచరించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డటువంటి జాతి మన హిందూ జాతి. ఎంత పురాతనమైనదంటే మనం రోజు పూజ చేసే సమయంలో సంకల్పం చెబుతాం. సంకల్పం అంటే కొంతమంది గుర్తు చేయడం కోసం చెబుతాను. ప్రతి వాళ్ళము పూజ చేసే సమయంలో మీ గోత్రం ఏమిటి అని అడుగుతారు, మీ పేరు అడుగుతారు. ఈ సందర్భంలో జరిగేదే సంకల్పము. ఈ సంకల్పం ఉద్దేశం ఏమిటంటే భగవంతుడికి నువ్వు పూజ చేస్తున్నప్పుడు నువ్వెవరవో నీ యొక్క చిరునామాని చెప్పేటటువంటి క్రమం. ఈ సంకల్పంలో 3 విషయాలు ఉంటాయి. ఒకటి మన పేరు, ఆ పేరుతో పాటుగా చెప్పే గోత్రం. ఈ గోత్రం ఏమిటంటే మానవ జన్మలో మనుషులము ఏదో కార్యము వల్ల పుట్టినటువంటి వాళ్ళం కాదు.
ఒక సదుద్దేశంతో మనం జన్మించినటువంటిది మానవ జన్మ. ఈ మానవ జన్మకి ఆధారము గోత్రము. అంటే మన గోత్రము ఇప్పటిది కాదు, మన పరంపర, మన అమ్మ నాన్న, మన పూర్వీకులు లక్షల సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తున్నటువంటిది. ఈ ఆధునిక సైన్స్లో చెప్పాలంటే జీన్స్. నీ జీన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయో చెప్పుకోవటము భగవంతుడి ముందు నువ్వెవరికి వారసుడివో చెబుతున్నావు. రెండవది, ఎక్కడ ఉండి పూజ చేస్తున్నావు. ఈ చరాచర సృష్టిలో, ఈ భూగోళం మీద ఈసారి సంకల్పం చెప్పేటప్పుడు వినండి. భరతవర్షే భరతఖండే జంబూ ద్వీపే అని చెప్పి, గోదావరి కావేరి నది మధ్యలో అని చెప్పి, మన పర్వతాలని హద్దులుగా చెప్పి, మనం ఉంటున్నటువంటి ఇళ్ళ దేవాలయమా అని చెప్పి, శుభ ప్రదేశంలో అని చెప్పి, మనము ఎక్కడ ఉండి చెబుతున్నాం. ఇప్పుడున్న ఆధునిక భాషలో చెప్పాలంటే గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, జిపిఎస్. ఇక్కడ రోజు పంచాంగంలో చెబుతాం ఇది. ఇంకా మూడవది ముఖ్యమైనది ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది, మూడవది కాలానికి సంబంధించింది. ఈ కాలంలోనే బ్రహ్మకల్పే వైవస్వత మనవంతరే కలియుగే ప్రథమ పాదే అని చెప్పి, ఇప్పుడు సంవత్సరము, నెలలు, తిథులు, ఋతువులు చెప్పి, ఆ సమయంలో ఉన్నటువంటి శుభ కాలాన్ని చెప్పి, తిథులతో సహా చెప్పి పూజ చేస్తాం. ఈ బ్రహ్మకల్పే వైవస్వత మనవంతరి అంటే ఇవన్నీ కాలాలకు సంబంధించినవి. మహాయుగాలకు, కలియుగము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఇవన్నీ కలిపినటువంటివి. ఈ కాలాన్ని లెక్క వేస్తే సుమారుగా 200 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఆధునిక సైన్స్ ఈ భూమి వయసు ఎంత అని చెప్పింది, నిర్ధారణ చేసిందంటే 200 కోట్ల సంవత్సరాలు. కానీ మన దేవాలయంలో ప్రతిరోజు అనేక కోట్ల సంవత్సరాలుగా చెబుతూ ఉన్నటువంటి ఈ సంకల్పము ఇప్పుడు తయారు చేసింది కాదు. కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఈ సంకల్పము ఈ భూమి మీద ఈ ప్రజలు ఒక తరము తర్వాత ఇంకో తరము ఇప్పటిదాకా ఆగకుండా కొనసాగింపుగా అఖండంగా చెబుతూ ఉన్నటువంటి జాతి ప్రపంచంలో ఇంకా ఏ జాతి లేదు. ఆ జాతి మన హిందూ జాతి. ఇంత పురాతనమైనటువంటి జాతికి సంబంధించినటువంటి వాళ్ళము. ఇది మొదటిగా మనందరము గుర్తుపెట్టుకోవాలి. కానీ మనందరం హిందువులం అంటే ఇంత వారసత్వము కలిగినటువంటి ఘనమైన వారసత్వానికి మనం వారసులం. ఇటువంటి హిందూ సమాజము ప్రపంచం మొత్తానికి శ్రేష్టమైన జీవన విధానాన్ని అందించింది. ఎందుకంటే ఈ భూమి మీద సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉంటాయని చెప్పి చెబుతారు. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏకైక జీవి మానవుడు మాత్రమే మిగిలిన జీవులకి భిన్నమైనటువంటి వాడు. ఇక్కడ మిగిలిన జీవులన్నీ సృష్టి దగ్గర నుంచి అవి అలాగే ఉన్నాయి. ఒక్క మనిషి మాత్రమే తన భావాలని మాట ద్వారా వ్యక్తము చేసే గుణము ఉన్న కారణంగా జ్ఞానాన్ని ఒక తరం తర్వాత ఇంకో తరానికి పంచుతూ అభివృద్ధి చేస్తూ చివరికి సృష్టి చేయగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మానవుడు. మరి ఈ మానవుణ్ణి నియంత్రణ చేయకపోతే ఈ మానవుడిలోనే రాక్షస ప్రవృత్తులు కూడా ఉంటాయి. అందుకని ఆ రాక్షస ప్రవృత్తిని నియంత్రణ చేస్తూ దైవ ప్రవృత్తిని కొనసాగించకపోతే ఈ మానవుడు యావత్తు చరాచర సృష్టికే ప్రమాదకారి అవుతాడు అని గుర్తించినటువంటి ఏకైక ధర్మము మన హిందూ ధర్మం. అందుకే ఈ మానవుణ్ణి అనేక నిబంధనలతోటి, నియమాలతోటి, పరంపరతోటి ఏర్పాటు చేసి రాక్షస స్వభావం పెచ్చరిల్లకుండా, రాక్షస స్వభావం పెచ్చరిల్లితే ఏమవుతుందంటే యావత్తు జగత్తు తన నియంత్రణలోనే ఉండాలని కోరుకునేటటువంటి స్వభావం పెరిగి మిగిలినటువంటి జీవుల్ని, ప్రకృతిని, సృష్టిని కూడా తన ఆధీనంలో తెచ్చుకొని స్వార్థానికి ఉపయోగించుకునే స్వభావం వస్తుంది. మన పురాణ కథలు, అలాగే రామాయణ మహాభారతం లాంటి కావ్యాలు కూడా వీటికే నిదర్శనం. అది ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి అమెరికా యొక్క శక్తితోటి ప్రపంచాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవాలనేటటువంటి స్వభావం, చైనా యొక్క స్వభావం, అలాగే మిగిలినటువంటి దేశాల యొక్క స్వభావం అన్నీ కూడా ఈ రాక్షస ప్రవృత్తికి కారణము. దాన్ని నియంత్రణ చేయడం కోసమే హిందూ ధర్మం ఒక ఉన్నతమైన జీవన విధానాన్ని వికసింపచేసి ఆచరించి కేవలం ఉపన్యాసం చెప్పి వదిలేయలేదు, తరతరాలుగా ప్రపంచానికి ఆదర్శవంతమైన జీవన విధానాన్ని అందించింది. దాని కారణంగా మనిషి సమృద్ధిగా ఉన్నాడు, జాతులు సమృద్ధిగా ఉన్నాయి, రాజ్యాలు సమృద్ధిగా ఉన్నాయి, అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలోనే రాక్షస ప్రవృత్త శక్తులు భారతదేశం మీద కూడా దాడి చేశాయి.
ఆధునిక చరిత్రలో చూసినట్లయితే 2300 సంవత్సరాల క్రితము అలెగ్జాండర్ అనేటటువంటి ఒక రోమన్ దేశానికి సంబంధించి విదేశీ దురాక్రమణదారుడు భారతదేశం మీద కూడా దాడి చేశాడు. అయితే ఆ రోజు భారతదేశ శక్తి ఏమిటంటే అటువంటి ప్రపంచపు విజేతలని విర్రవీగుతూ వచ్చినటువంటి అలెగ్జాండర్ని అప్పటి వరకు మన భారతదేశం ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ దాకా ఉండేది, అక్కడి నుంచి అటే తరిమి పంపించేసాం తప్పితే భారతదేశం లోపలికి అడుగు పెట్టలేదు. సింధు నది దాటి మన ఢిల్లీ దాకా రాలేదు. కేవలం 18 నెలల వ్యవధిలోనే తిరిగి వెళ్ళిపోయారు. అంతటి పరాక్రమ శక్తి కలిగినటువంటి జాతి మనది. ఆ తర్వాత శకులు, హూణులు, కుషాణులు అని వచ్చారు. అందులో కుషాణులు అనేది ఒక భయంకరమైన జాతి. ఎలాంటిదంటే వాళ్ళ దాడి నుంచి తట్టుకోవడం కోసమే చైనా ఒక పెద్ద గోడని కట్టుకుంది. ఈరోజు ప్రపంచ వింతల్లో ఒక వింత చైనా గోడ. ఆ జాతి భారతదేశం మీద పడితే వాళ్ళని సమూలంగా మార్పు చేసి వాళ్ళ మనసుని కూడా మార్పు చేసి భారతదేశంలో కలుపుకున్నటువంటి ఒక ఇమ్యూనిటీ పవర్, అంతర్గత శక్తి ఆ విధంగా మన హిందూ జాతికి ఉంది. ఆ తర్వాత ప్రపంచ పరిణామాల్లో వచ్చినటువంటి ఒక 2 మతాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. ఈరోజు 158 ముస్లిం దేశాలు ఉన్నాయి, ఇంకొక 50 దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి. ఇవన్నీ అధికారికంగా ప్రకటించుకున్న దేశాలు. అయితే ఈ మధ్యలో ఇన్ని వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు కలిగినటువంటి హిందూ సమాజం వాటన్నిటి దాడులను కూడా తట్టుకొని ఈరోజు మనందరము ఈ విధంగా నుదుటిన బొట్టున పెట్టి మన దేవీ దేవతల్ని నిత్యము పూజ చేసుకుంటూ ఆనందంగా ఇప్పుడున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను చూసుకుంటూ ఉన్నటువంటి ఏకైక జాతి ప్రపంచంలో వాటి దాటి నుంచి తట్టుకొని నిలబడిన జాతి మన హిందూ జాతి మాత్రమే. అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేశారు. బ్రిటిష్ వాళ్ళకి ముందు మొఘలాయిలు పరిపాలన చేశారు. ఔరంగజేబ్, ఆయనకి ముందు షాజహాన్, అంతకుముందు అక్బర్, అంతకుముందు బాబర్, వాళ్ళకి ముందు తురుష్కులు పరిపాలన చేశారు, ఖిల్జీలు పరిపాలన చేశారు. సుమారుగా 1000 సంవత్సరాల బానిసత్వాన్ని ఈ భారతదేశం అనుభవించింది. మిగిలిన దేశాలన్నీ వాళ్ళ దాటికి లోనైపోయి మతం మారిపోతే మళ్ళీ తిరిగి స్వతంత్రంగా నిలబడి ఇప్పటికీ ఒడిదుడుకులు తట్టుకొని నిలబడినటువంటి ఏకైక దేశము, జాతి మన హిందూ జాతి భారతదేశం. అయితే బ్రిటిష్ వాళ్ళు 1925 ఈ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం స్థాపించినటువంటి సమయంలో పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని ఆ సమయంలో పరిపాలిస్తున్నారు. ఒక్కసారి గమనించండి, బ్రిటిష్ వాడు ఈ దేశానికి ఎందుకోసం వచ్చాడు? కేవలము వ్యాపారము కోసం, బ్రతుకు తెరువు కోసం మాత్రమే బ్రిటిష్ వాడు ఈ దేశానికి వచ్చాడు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించడానికి వాళ్ళ బలము కాదు, భారతదేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క బలహీనతలు. ఐక్యత లేదు, విడిపోయాం. ఒకప్పుడు ప్రపంచానికి ఉన్నత జీవన విధానం అందించినటువంటి హిందూ సమాజము అందరూ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దేవతలాగా జీవించారు, ధర్మాన్ని తప్పలేదు. అప్పుడు ప్రపంచానికి మనం ఆదర్శంగా ఉన్నాం. మన మీద ఎన్ని దాడులు జరిగినా తట్టుకొని నిలబడ్డాం. అయితే ఈ దాడుల క్రమంలో ఈ 1000 సంవత్సరాల బానిసత్వంలో హిందూ సమాజం బలహీనమైపోయింది. చివరికి వ్యక్తి కూడా బలహీనమైపోయాడు. వ్యక్తి స్వార్థము పెరిగింది, తను తన కుటుంబం వరకు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ సమయంలో విదేశీ దాడులు భారతదేశాన్ని బానిసత్వంలోకి నెట్టాయి. ఒక్కసారి గమనించండి, ప్రపంచ చిత్రపటంలో ఇంగ్లాండ్ చాలా చిన్నది, భారతదేశం చాలా పెద్దది. అటువంటి చిన్న ఇంగ్లాండ్ ఈ దేశాన్ని పరిపాలించడానికి కారణము వాళ్ళ గొప్పతనము కాదు. ఏ రకంగానూ బ్రిటిష్ వాళ్ళు భారతీయుల కంటే గొప్పవాళ్ళు కాదు. అది పౌరుష పరాక్రమాల దృష్టి కానీ, జ్ఞానము దృష్టి కానీ, అలాగే సంపద దృష్టి కానీ భారతదేశానికి ఇంగ్లాండ్ పౌరులు కానీ ఎందుకు పనికిరారు. అయితే మన బలహీనత కారణంగా, ఏమిటా బలహీనత అంటే వ్యక్తిగతంగా పతనమయ్యాం. మన బలమైనటువంటి సాంస్కృతిక వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఈ సమయంలోనే మరి భారతదేశానికి ఆ స్వతంత్ర పోరాటం జరిగింది. స్వతంత్ర పోరాటం అంటే బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం వరకే ఆ రోజు పోరాటం. కానీ భగత్ సింగ్ పార్లమెంట్లో బాంబు వేసి బ్రిటిష్ వాడిని భయపెట్టే ప్రయత్నం చేశారు. మన అల్లూరి సీతారామరాజు గిరిజనులతోటి వాళ్ళలో స్వాభిమానాన్ని నింపి మన అడవి ఉత్పత్తులు మేమే ఉపయోగించుకోవాలి, మీకు పన్ను కట్టేదేంటని చెప్పేసి వాళ్ళని చైతన్యవంతం చేశాడు. ఆ తర్వాత చూసాం, అల్లూరి సీతారామరాజుని మన వాళ్ళే పట్టి ఇస్తే వాళ్ళు కాల్చి చంపారు. అంటే మన బలహీనతల్ని వాళ్ళు ఆసరాగా చేసుకుని ఈ దేశాన్ని లూటీ చేశారు. కాబట్టి ఆ సమయంలో ఈ దేశానికి స్వతంత్రం అంటే ఏమిటి అనేటటువంటి దాన్ని ఈ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు ఈ బ్యానర్ మీద చివర ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ టోపీ పెట్టుకొని ఉన్నవారు వారు కేశవరావు బలీరామ్ హెడ్గేవార్. జన్మజాత దేశభక్తులు వారు.
ఆ రోజుల్లోనే MBBS కలకత్తాలో చదివారు. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు మహారాష్ట్ర ప్రావిన్సెన్సీకి ప్రాంత కార్యదర్శిగా పనిచేశారు. ఆ రోజు నాగపూర్లో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభల్ని వారు దగ్గరుండి విజయవంతంగా నిర్వహించారు. అటువంటి వ్యక్తి జైల్లోకి వెళ్ళారు సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో. ఆ సమయంలో వారు ఈ దేశం గురించి ఆలోచించారు. అసలు బ్రిటిష్ వాడు భారతదేశానికి రావటం ఏమిటి, ఈ దేశాన్ని వాడు పరిపాలించడం ఏమిటి? అటు ఒకప్పుడు ప్రపంచంలో వైభవంగా వెలిగిన ఈ జాతి వ్యక్తుల యొక్క పతనము కారణంగా భారతదేశం పతనమైంది. అటు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ భూమి నాది, వేలాది సంవత్సరాల సంస్కృతికి వారసుని నేను, మళ్ళీ ఈ దేశాన్ని ప్రపంచంలో జగద్గురువుగా నిలబెట్టాలని ప్రతి వ్యక్తిలోనూ కలిగించిన రోజునే ప్రపంచంలో భారతదేశం స్వతంత్రం పొంది తన స్వతంత్రాన్ని నిలబెట్టుకొని మళ్ళీ ప్రపంచానికి జగద్గురు స్థానాన్ని అందించి అందరికీ అన్నం పెట్టి అన్నపూర్ణగా జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతీదేవిగా ఈ భారతమాత నిలబడగలుగుతుంది అని ఆలోచించి సంఘాన్ని ప్రారంభించారు. వారు పనిచేస్తున్న కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. డాక్టర్ వృత్తి చేయలేదు. వ్యక్తిగతంగా ఇంకేమీ జీవితం లేకుండా బ్రహ్మచారిగా ఉంటూ యువకుల్లో జాగృతిని కలిగించారు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సంఘం ప్రారంభమైంది. ప్రారంభంలో అవహేళన చేశారు, ఇది సాధ్యమయ్యే పనేనా అని చెప్పేసి. ఎందుకంటే గాంధీ గారితో చర్చించారు, సుభాష్ చంద్రబోస్తో చర్చించారు, వీర సావర్కర్ అనే హిందుత్వవాదితో చర్చించారు. హిందువులందరూ ఐక్యము కావాలి, ఎందుకంటే ఈ దేశం ఒకప్పుడు గొప్పది కావడానికి కారణము హిందువు. ఈ దేశము బ్రిటిష్ వాడి చేతుల్లో పతనం కావడానికి కూడా కారణము హిందువు. ఈ హిందువుని సంస్కరించాలి. ఈ హిందువు మళ్ళీ ప్రపంచం నాది అనేటటువంటి ఉదార భావం కలిగిన హిందువుగా నిర్మాణం చేయాలి. ఇది ఉపన్యాసంతో అవ్వదు అని చర్చించారు. అయితే వాళ్ళు స్వతంత్ర పోరాటపు ఇదిలో ఉండి దీన్ని అంగీకరించలేదు. వీరు దాన్ని వదిలేసి వ్యక్తిగతంగా ఈ పని ప్రారంభించారు. ఇది ఎక్కడ అవుతుందన్నారు, హిందువులు కలిసేవాళ్ళు కాదన్నారు. ఎందుకంటే హిందువులకి మనందరికీ తెలుసు అవలక్షణాలు. ఒక హిందువు కలవాలి అని అంటే గాంధీ గారు ఏం చెప్పారంటే, ఇంకొక వ్యక్తి చనిపోతే ఒక నలుగురు హిందువులు అతని శ్మశానానికి తీసుకెళ్ళడానికి ఒకే మార్గంలో నడిచి వెళతారు. కానీ హిందువులు ఎప్పుడు కలిసి ఉండరు. అందుకని హిందువులు కలవటం అసాధ్యము, మేము మా పోరాటం చేస్తామన్నారు. డాక్టర్ ఎడ్గేవార్జీ దాన్ని వదిలేసి ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడటం ప్రారంభించారు. నిర్లక్ష్యం చేశారు. ఏ సంస్థ అయినా అలాగే అభివృద్ధి చెందిన సంస్థ ప్రారంభంలో నిర్లక్ష్యం చేస్తారు. ఆ తర్వాత ఇది ప్రమాదం అని చెప్పేసి వ్యతిరేకిస్తారు. ఆ తర్వాత దీన్ని తొక్కేయాలని ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత దీనికి అందరూ అంగీకరిస్తారు. ఆ తర్వాత దీనిని అనుసరిస్తారు. ఆ తర్వాత ఆ సంస్థ ఆధారంగానే అందరూ జీవిస్తారు. ఈరోజు రాష్ట్రీయ స్వయం సంఘం ఆ దశలన్నీ దాచుకొని వచ్చింది. బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలించే సమయంలోనే రాష్ట్రీయ స్వయం సంఘం మీద నిషేధాన్ని పెట్టే ప్రయత్నం చేశారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 3 సందర్భాల్లో నిషేధం పెట్టడం జరిగింది. అయినా రాష్ట్రీయ స్వయం సంఘం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఈరోజు ప్రపంచం మొత్తం మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ హిందువుల జాగరణ కలిగజేసి ఈ దేశం నాది, ఈ మాతృభూమి కోసం పేరు ప్రతిష్ట కీర్తి కోరుకోకుండా ఈ దేశ వైభవం కోసం, అలాగే ఈ ధర్మ రక్షణ కోసం తనకున్న సంపదతోటే సంతృప్తి పడుతూ దేశ ధర్మం కోసం జీవించాలనే వ్యక్తులని రాష్ట్రీయ స్వయం సంఘ సభ్యుల్ని స్వయం సేవకులు అంటారు. గ్రామ గ్రామాన రాష్ట్రీయ స్వయం సంఘ సభ్యుల్ని రాష్ట్రీయ స్వయం సంఘ నిర్మాణం చేసింది. దీని కారణంగానే ఈరోజు ప్రపంచంలో ఆశ్చర్యపోయేటటువంటి ఒక పెద్ద సంఘటన, అయోధ్యలో రామ జన్మభూమి నిర్మాణం మనం చేసుకున్నాం. గడిచిన నెల 24వ తేదీన ఆ భవ్య మందిరం మీద కాషాయ ధ్వజాన్ని ఎగరేసి ప్రపంచంలోనే 500 సంవత్సరాల క్రితం ఈ జాతి అవమానంగా ఉన్నటువంటి ఆ కళంకాన్ని తొలగించుకొని ఇంకా ప్రపంచంలో ఏ జాతి చేయనటువంటి పనిని, స్వాభిమానాన్ని ప్రదర్శన చేసినటువంటి సందర్భము అయోధ్య రామ జన్మభూమి నిర్మాణము. దీని వెనక కృషి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1984లో విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంతో